హలో నమస్తే నేను మీ నాగేశ్వరి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా 19వ రోజు తార్మార్ తక్కరమార్ అంటూ మళ్ళీ మన చిరు సాంగ్తోనే స్టార్ట్ అయింది. ఏందో మరి ఎక్కువ చిరంజీవి పాటలే వేస్తున్నారు. సర్లే అదెందుకు మనకు కానీ ఇంకా కంటెండర్షిప్ కోసం రెడీ అయ్యిండ్రు. ఎవరెవరంటే మన యావరు, అట్లాగే శోభా శెట్టి, ప్రియాంక. అంతకంటే ఫస్ట్ అసలు కొన్ని సిచ్యువేషన్ జరిగినాయి. బాత్రూంలో ఒకటి, హాల్లో ఒకటి. ఒకసారి చూసుకుందాం. బాత్రూంలో అయితే దామిని ఇవాళ నేను వంట చెయ్యను. దామిని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుందని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎవరికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. నేను వంట చేయను. అట్లాగే ప్రియాంక టాస్క్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ప్రియాంక కూడా వంట చేయదు. మరి ఇంకెవరు చేసుకుంటారో చూద్దాం అని, అంటే కావాలనే అక్కడ రతిక ఇంకెవరెవరో ఉన్నారు కాబట్టి అందరి ముందు అలా అనిందే అని అనిపించింది నాకైతే. మరి ఏ ఉద్దేశంతో అనిందో తెలీదు. మరి వంటలక్క పేరు వంటలక్క ఉన్నారు కదా ఆల్రెడీ, ఎందుకు అక్క నీకు ఈ పేరు దామినక్క? వంట చేసా అంటే అది చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని చెప్పుకోవద్దు. కనిపిస్తుంది కదా మాకు ఎవరు వంటలు చేస్తున్నారు, ఎవరు చేస్తలేరు, ఎవరు ఇంటి పనులు చేస్తున్నారు. అలా ఆ బాత్రూంలో డిస్కషన్ అయిపోయిన తర్వాత మన యావర్ని, అలాగే శోభా శెట్టిని, ప్రియాంకని, అలాగే సందీప్ ఎందుకో ఈ సీజన్ అంతా సందీపే సంచాలకుగా ఉంటారేమో అని భయం అవుతుంది. అంటే డెసిషన్ ఏది సరిగ్గా తీసుకోడు సందీప్. అసలు ఎప్పుడు ఎలిమినేషన్లకు వస్తాడా అని యూట్యూబ్ అంతా ఎదురు చూస్తుంది. అసలు సందీప్ ఎలిమినేషన్లకు వస్తే ఆ వీకే ఎలిమినేట్ అయిపోతాడు కావచ్చు. ఇంకా యావరు, శోభా శెట్టి, ప్రియాంకల బొమ్మలు గార్డెన్లో పెట్టి ముగ్గురిని బయటికి పిలిపించి, సందీప్ని కూడా బయటికి పిలిపించి హౌస్మేట్స్ అందరినీ లోపల్లో, కంటెస్టెంట్స్ అందరినీ లోపల్లో పెట్టేసిర్రు. ఇంకా బిగ్ బాస్ ఏం చెప్పిందంటే, నెక్స్ట్ పోటీ పడ్డానికి అంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడానికి మీ ముగ్గురులో నుంచే అనర్హులు ఎవరో, ముగ్గురులో ఎవరైతే అంటే ముగ్గురు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరైతే ఒక డెసిషన్ పైన ఉంటారో, మిగిలిన ఒక్కరు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటెండర్షిప్ కోసం పోటీ పడడానికి తప్పుకుంటారు అని. ఆబ్వియస్గా ఇద్దరు మన అక్క చెల్లెలు ఉన్నారు కదా, శోభా శెట్టి అట్లాగే జానకక్క, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మనం ముందే ఒక అంచనాకు వచ్చేసినాం. అదే యావర్ని ఎలిమినేట్ చేసేస్తారు, ఆ పోటీలో నుంచి తప్పించేస్తారు. పాపం మన యావర్ ఎంత కష్టపడి ఎంత అరిచి, సరే అరిచాడు అది ఆయన ఎమోషన్, కానీ గేమ్ ఆడలేదు, ఇంటి పనులు చేయలేదు, ఇట్లాంటి అన్ని రీజన్స్ చెప్పి ఇంకా ఇతను ఇంటి సభ్యుడు అవ్వడానికి అస్సలు అర్హుడే కాదు. ఎందుకంటే ఆయన అరుస్తుంటే నాకు భయం అవుతుంది, ఏడ మమ్మల్ని వచ్చి కొడతాడో అని. ఏం అంటే ఒక జంతువులాగా చూస్తున్నారు యావర్ని అని అనిపించింది ఈ టాస్క్లో అయితే. ఇంకా మన శోభా శెట్టి ఒక రీజన్ చెప్పింది, నేను ఫీమేల్తోనే ఫైట్ చేయాలనుకుంటున్నా, నువ్వు మేల్ కాబట్టి స్ట్రాంగ్ ఉంటావు, నేను నీతో ఆడలేను, నేను ఫీమేల్తో వెళ్దాం అనుకుంటున్నా అంటే అది ఒక రీజన్ లాగా అనిపించలేదు. అది ఒక రీజన్ లాగా అనిపించలేదని యావరికి కూడా తెలుసు, అది కరెక్ట్ కాదని. కాకపోతే ఆయన అగ్రెషన్ ఏదైతే ఉందో, ఆయన చూపించే విధానం ఏదైతే ఉందో, అది కంటెస్టెంట్స్కి భయం అయితే క్రియేట్ చేస్తుంది. అందరికీ, చూసిన వాళ్ళందరికీ భయం అయితే క్రియేట్ చేస్తుంది. కాకపోతే మన యావరు చాలా ఇన్నోసెంట్, చాలా మంచోడు అనమాట. మరి ఇంకా చేసేదేం లేక మన యావర్నే ఆ పోటీ నుంచి ఇద్దరు, జానకక్క అట్లనే శోభాక్క ఇద్దరు కలిసి తప్పించేసిండ్రు. ఇంకా నెక్స్ట్ మన యావరు కూర్చొని ఏడ్చి గొడవ చేసి ప్రాపర్టీని అయితే డ్యామేజ్ చేసిండు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీని డ్యామేజ్ చేయొద్దని రూల్స్ బుక్లో ఉంటుంది. ఆ రూల్ని అయితే బ్రేక్ చేసి ఆ ప్రాపర్టీని అయితే డ్యామేజ్ చేసిండు. మరి దీనికి ఈ రోజైతే ఏమనలేదు, 19వ రోజైతే ఆ డ్యామేజ్ చేసినందుకు ఏమనలేదు. కానీ వీకెండ్లో నాగార్జున సార్ ఏం చెప్తారో చూడాలి. అసలు ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇంకా అట్లాగే సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మన యావరికి ఓటమిని తీసుకోవడం కాస్త రాదు. కెమెరాల ముందుకెళ్ళి ఇది రాంగ్ అని చెప్తూ ఉంటాడు. అట్లనే ఒకరోజు మన నాగార్జున సార్తో కూడా తిట్లు తిన్నాడు. ఇంకా నెక్స్ట్ మన శోభా శెట్టి అట్లాగే ప్రియాంకకి ఫైనల్ టాస్క్, 3 వారాల ఇమ్యూనిటీ ఇచ్చే పవర్ అస్త్రాన్ని విన్ అయ్యే ఫైనల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అదే ఎద్దుపై స్వారీ. ఒక ఎద్దు ఉంటుంది, దానికి ఒక తాడు ఉంటుంది, దానిపై పట్టుకొని ఎద్దు స్వారీ చేయాలి. ఎవరైతే 3 రౌండ్స్లలో ఎక్కువ సార్లు అంటే ఎక్కువ టైం ఆ ఎద్దుపై ఉంటారో వాళ్ళే ఈ వీక్ పవర్ అస్త్రాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆ టాస్క్ అయితే మూడు సార్లు 3 రౌండ్స్ అయితే జరిగింది ఆ టాస్క్ జరిగిన తర్వాత అసలు ఎవరు ఈ వీక్ పవర్ అస్త్రాన్ని విన్ అవుతారో ఈ వీకెండ్లో నాగార్జున సార్ చెప్తారని చెప్పారు. ఆ మధ్యలో ఒక చిన్న టాస్క్ ఇచ్చిండ్రు, అదే ఒరిల్ సాంబార్ ఇడ్లీ అని చిన్న టాస్క్ ఇచ్చిండ్రు బిగ్ బాస్. ఇంకా ఇందులో చట్నీ చేసి సాంబార్ చేసి ఇడ్లీలో వేసుకొని తినడం, అది చిన్న టాస్క్ అనమాట. అది అయిపోయిన తర్వాత లాస్ట్కి మన బిగ్ బాస్ వాయిస్ వచ్చింది, నాగార్జున గారే
పవరాస్త్ర ఎవరు విన్ అయ్యారు, 3 వారాల పవరాస్త్రాన్ని ఎవరు విన్ అయ్యారు, అట్లాగే దీనికి ఏ పవర్స్ ఉన్నాయి, ఇది ఏమైనా ఎవిక్షన్ నుంచి కాపాడుతుందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వీకెండ్ వరకు ఆగాల్సిందే.